అల్లుడు 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 ఇంట్లోనే గిల్లుడు అల్లుడు అల్లుడు. ఏంటి ఎక్కడా సబ్బు కాని షాంపు కాని కనపట్లేదు? ఒరే అంజీ, ఏంటి మామయ్య గారు పిలిచారా? బాత్రూంలో సబ్బు లేదు అల్లుడు. సబ్బెందుకు? స్నానం చేయడానికి. ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా? మరి మీరేం చేస్తారు? వెయిట్ తెత్తనా లైక్ దిస్. బయటికి వెళ్తే పెగర్లు ఎమ్మటి పడతా. ఈ మాత్రం దానికి బాత్రూంలోకి రావడం ఎందుకు? స్నానం చేయకపోయినా స్నానం చేసామన్న ఫీల్ ఉండడానికి. దీనివల్ల చలికాలం చలి ఉండదు, సబ్బు షాంపూ ఖర్చు ఉండదు, వాటర్ బిల్ ఉండదు, అబ్బో జ్వరం చెత్తదన్న భయం ఉండదు. ఏంటి ఇంట్లో ఎప్పుడు ఇలాగే స్నానం చేస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడే మొదలెట్టా. ఏంటి అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది. ఒకవేళ మీకు నీళ్లు పోసుకుంటే గానీ స్నానం చేసినట్టు ఉండదు అంటే దానికి ఓ ప్లాన్ ఉంది. అంటే ఏమిటో చెప్తా. ఒరే అంజీ, కవర్ బాత్. ఒరే అంజీ, మామయ్య గారి కవర్ బాత్ చూపించరా. అంతే రంజీ. అక్కడ ఏం తెలిసిందని రా తుడుచుకోవడానికి? ఫీల్ కోసం. మీరు స్విమ్ బాత్ చూసుంటారు, టబ్ బాత్ చూసుంటారు. ఇది కవర్ బాత్, చలికాలం స్పెషల్. ఒరే మామయ్య గారు కవర్ తగిలించిన కవర్ బాత్ చేపిద్దాం. వద్దు, నాకు స్నానం చేయాలన్న ఫీలింగ్ రెండు చచ్చిపోయాయి. అల్లుల్లో ఏదో చేంజ్ వచ్చింది. మామయ్య గారు స్నానం చేయరా? ఒరే కవర్ చేరా, అత్తగారికి తెలుద్దాం. ఈసారి నుంచి వర్కౌట్స్ టైం పెంచాలి. ఏంటో రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా, 1 కిలో కూడా తగ్గట్లేదు అక్క. వెళ్తే తగ్గరండి. అంటే ఆవిడ వెనకాల కూర్చుంటే నేను కదండి తొక్కేది. తోడు తీసుకెళ్తున్నావు అనుకున్నా, తొక్కడానికి తీసుకెళ్తున్నావా? అందుకే కదండి నేను తగ్గిపోతున్నా. ఎవరొకరు తగ్గుతున్నాం కదరా, అంతేగాని నువ్వు సైకిల్ తొక్కో. నీకు తెలుసు కదే చిన్నప్పటి నుంచి ఇది ఫిజికల్ యాక్టివిటీస్ లో పూరని. ఈ మధ్యన మెట్లెక్కేస్తున్నా. ఎంత మారిపోయావే. అవును, నువ్వేంటే పాలు కొలుస్తున్నావు? పాయసం చేయటానికి. చెయ్యి నెయ్యి కూడా వెయ్యి. నువ్వు నోర్ముయ్, ఇది మన కోసం కాదు, నాన్న కోసం. నాన్నకు ప్రేమతోనా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే. నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు దూకేస్తాడు. అవును, అందుకే పాయసం ఏం చేస్తా, అమ్మ చేతి ఇప్పిస్తా. ప్రేమతో కూడిన ప్లానా? అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఉంటాయి. అబ్బో, చెప్పరా బ్రాందీ ప్రసాద్. అది బ్రాంది ప్రసాద్ కాదురా, బూంది ప్రసాద్. అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని. ఈ మధ్య మా ఆవిడ అది పడకముందే 2 పడేసి పడుకోబెడుతుందిలే. మంచిది. ఎంతగా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం కదా మామా. అయ్యా, ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా. అవునా? మరి అదే కొట్టేసింది ఎవడో కదరా, బూంది. నేనే. నువ్వా? నేనే. లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నాళ్ళు నా పాకెట్ మనీ ఎంత పాప్కార్న్ నవ్వినట్టు నవ్వులేసింది. అందుకే మొన్న దాని మెల్లో దగదగ మెరవడం చూసా, పాత లెక్కలన్నీ వేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు, నువ్వు ఫోన్ పెట్టే. హాయ్ చెయ్యను. ఎవరికి? ఎవరికేంటి, నీకే బంగారం. ఇంత సడన్ గానా? సర్ప్రైజులు సడన్ గానే ఇస్తా. మాకు లేవా సర్ప్రైజులు? ఉంది, ఆ చైన్ నీ శాలరీతోనే కొన్నా. కంగారు పడకు, నా శాలరీతోనే కొన్నా. అల్లుడు గారు ఏంటి పిలిచి పౌడర్ చేస్తున్నారు? సడన్ గా ఓ మొక్కకి పిచ్చెక్కిందండి. మొక్కకి పిచ్చెక్కిందా? ఓ పిచ్చి మొక్కకి అడ్డదిడ్డంగా కొమ్మలు పెరిగిపోతున్నాయి అత్తయ్య గారు. అందుకే మెడికల్ షాప్ వాడిని మెడిసిన్ అడిగితే ఇదిగో ఇచ్చాడు. అవి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్నావు కదా, అందుకే పౌడర్ చేసి ఎరువేస్తా. ఏంటో అల్లుడు చెప్పింది అస్సలు అర్థం కాదు. మరి మేము అలాగే పడుతున్నాం. 2 పేటలు ఎంత బాగుందో. ఇది ఇప్పుడప్పుడే మన లోకంలోకి రాదులే. గొలుసేసి కట్టేశాడు. ఏమండి, ఇందులో ఒక మంచి లాకెట్ కొనండి. దీనికి ఎంత బంగారం కొన్నా ఇంకా కావాలి. సర్లే కొందాలే. అవును, ఈ గ్లాస్ ఏంటి? పాయసం. ఎవరి కోసం? నాన్న కోసం. దేనికోసం? అమ్మా నాన్నల మధ్య ప్రేమ కోసం. ఆయన అసలే మండే అగ్నిగోళం. ఆయన ఆవేశానికి పాయసం ఎక్కడ సరిపోద్ది? మరేం కావాలి? దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. బాగా ప్లాన్ ఇస్తే పని అయిపోద్ది. ముందు ఆయన పిలవండి. ఎందుకలా అరుస్తున్నారు?
అబ్బా ఆవేశంలో అంకుశంలో రాజశేఖర్ మరి ఇది ఎందుకుంది ఇక్కడ ఒరే అంజి ఎక్కడ పొలం ఇచ్చింది అపాయింట్ చేసుకున్నాను కదా మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకు ఇక్కడ అల్లుడు దీన్ని పంపించే ఇక్కడి నుంచి పంపించేస్తుంటేనే మీకు పాయసం చేసి పోతానంది ఆ, పాయసమా ఏమొద్దా ఎందుకొద్దు దీని మీద ఇష్టంతో కాకపోయినా పాయసం మీద ఇష్టంతో తాగుతా చెత్తనమ్మా అయ్యా ఏంటి అల్లుడు ఏదో చేంజ్ వచ్చింది ఆ, ఇలా తాగేస్తా ఆ, ఇదిగోండి ఆ. ఏంటి పాయసం చేదుకుంది ఇదిగుంటవేంటి బీపీ పౌడర్ కలిపితే చేదుగానే ఉంటది ఏంటి ఇది పిచ్చి మొక్క కాదా? కాదు మావయ్య గారిలో ఉన్న పిచ్చి కోపం తగ్గించడానికి చెప్తే వేసుకోరని నేనే కలిపేశా చెప్పాను బావ ప్లాన్ వేస్తే వర్కౌట్ అవుద్దని బాగా అయింది. మా ఆయన బంగారం. ఎన్నేసారు ఒకటి రెండు మూడు మూడా మరి మీ కోపం కొంపల టీలో ఉంది ఇంకోటి ఎత్తే కొంపలు ఆడిపోతానే వేయలేదు మా ఆయన బంగారం లెక్కలు భలే వేస్తాడు. నేను నీకు బంగారం కొనిచ్చాను అత్తమానం నేను బంగారాన్ని గుర్తు చేయాలంటే చేయడేసుకుంటున్నావు వెళ్ళి అందరికి మంచి వంట రెడీ చేయి వెళ్ళు. వంట కెరక్కొట్టేస్తా. వంటలు తగలెట్టి ఎన్నో వెరైటీలు చేసేయాలి. అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళి మావయ్య గారి కోసం ఒక మంచి ఐటెం రెడీ చేయండి నేను కూడా ఇంకో మెడిసిన్ రెడీ చేస్తా అత్తయ్య గారు మీరు ఇంకా వెళ్ళదా వెళ్తాను. వెళ్ళండి అల్లుడు మా అయ్యా ఈ పౌడర్ నిజంగా బీపీ పౌడరేనా మరి మీ పవర్ చూసి పౌడర్ రెడీ చేశా ఏ పవరు ఆ పవర్ మాయ గారు ఏమైందండి ఏమైందంటావేటి సంపెట్టద్ది ఏమైంది నాన్న? ఏమైందంటావేటి నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళింది ఇది. ఆ కోపం చూసి నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా మావయ్య కాళ్ళు చేతులు గాలివాన వచ్చినప్పుడు కిటికీ రెక్కలు కొట్టుకున్నట్టు టపటపా కొట్టేసుకున్నాయి నాలో అంత ఫైర్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు అప్పుడే తెలుసు మాయ్యా అందుకే ఈ మందు రెడీ చేశాను వెళ్ళండి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి కోపం పోయి కూల్ అయిపోతారు ఏం పర్వాలేదా ఏం పర్లేదు ఆ, అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది పెర్ఫార్మెన్స్ చెప్తున్నాడు పెర్ఫార్మెన్స్ వెళ్ళనా వెళ్ళండి అయ్యారు ఇది నిజంగా బీపీ పౌడరేనా? కాదురా జంబలెక్కడి పంబ అంటే మొగాలు ఆడలేదు రాదా? అక్షరాలు అదే అయ్యా ఇప్పుడు మీ మామయ్య గారు కోపం పౌరుషం. తుస్. పాపం అత్తయ్య గారు ఎంత అమాయకురాలరా ఈ కోపిస్టోర్తో ఎంత బాధపడుతుందో చూడు అందుకే ఆవిడ బాధ ఈయనకి తెలియాలని ఈయన ఆవిడ మారే మందు కల్పించేశా అది అమాయకురాలా మధ్యాహ్నం ఆయన భోంచేసే లోపు ఈ పొట్లలో ఉన్న విరుగుడు తినకపోతే ఆకు ముందు కూర్చునేది కాకర్ల హనుమంతరావు గారు కాదు కాకర్ల కాంచన అయితే క్లైమాక్స్ కాంతార రేంజ్ లో ఉంటుందన్నమాట. భోజనాలు బేభత్సమైపోతాయి హలో ఓసే ఏంటండి? అల్లుడు కాంతారా కాంచరా అని ఏవేవో అంటున్నాడే నిజం చెప్పేస్తానే మీరు కంగారు పడి ఏమీ చెప్పేకండి. బీపీ మాత్రం వేసుకున్నారు కదా, వెళ్ళి పడుకోండి. ఒసే, 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 ఒసే. అది బీపీ మందు కాదే అన్ని వెరైటీలు వచ్చాయి. అరే అంజి త్వరగా తేరా. వస్తున్నాను ఉండండి. అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటి వంట మీది వడ్డనాడిదా Yes. అవును కొండ శిలవ గారు చిచి కొండ వలస గారేరి వస్తున్నాను అల్లుడు అదేకండి ఏంటి మావయ్య గారి నడకలో ఏదో నాగిని కనబడుతుంది నిజమా జోక్ చేశా రండి ఆ, ఆ. మావయ్య గారు భోజనం బేపచ్చం ఆ. ఆహా. రే ముందు నాన్న కొట్టించు. ఎస్ ముందు నాన్న కొట్టించు. ఎస్ ముందు ఆయనకే వడ్డించు. అవునరా ముందు ఆయనకే వడ్డించు భోజనం అయిపోతే ఆవిడ పని అయిపోద్ది చిచ్చి ఓ పని అయిపోద్ది ఆవిడా రే చూడు. ఆగు నాకే భోజనం వద్దు నేను ఓపెన్ అయిపోతా అల్లుడు నీకు తెలిసిపోయిందన్న సంగతి నాకు తెలిసిపోయింది దీనికి అంతటికి కారణం ఇదే మ్మ్. మ్మ్. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బేపచ్చం చేస్తాం. నువ్వేంటి నైట్ లేట్ గా వచ్చి మార్నింగ్ వెళ్ళి వెళ్తున్నావు?
వీకెండ్ కదా నేను కూడా ఈ ఇంటికి సెలవు ఇచ్చా శని ఆదివారాలు కొన్ని మొహాలు చూడకూడదని గట్టిగా డిసైడ్ అయ్యా ఆ, నువ్వు శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతావని నా పెద్ద కూతురు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాం. నాకు తెలుసు. వచ్చి గొడవ పడమని చెప్పింది ఇదే. నిన్ను కురికి నా మందు నాకు ఇచ్చే. ఎత్తా. అల్లుడు అల్లుడు ఏం కంగారు పడకండి, ఇందులో ఉంది ఒట్టి గ్లూకోజ్. మొత్తం దొరికేసాం.